3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లు యజమానులకు సిఐఎస్ సాంబశివరావు ఆటో డ్రైవర్లు ఎంతమందికి లైసెన్సులు ఇన్సూరెన్స్ ఉన్నది లేనిది తనిఖీ చేశారు. అలాగే వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు నేర చరిత్ర ఉంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో కౌన్సిలింగ్ ఇచ్చిన ఆటో డ్రైవర్లలో కొంతమందికి లైసెన్స్ లేదని ఇన్సూరెన్స్ లేదని చెప్పారు. మరికొంతమంది ర్యాష్ డ్రైవింగ్ చేయటం ఓవర్లోడింగ్ చేయటం జరుగుతుందని చెప్పారు. యూనిఫామ్ లేకుండా ఆటోలు నడపడం అలాగే రాత్రి సమయంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న విషయాన్ని కూడా గ్రహించినట్లు చెప్పారు. సమాజంలో నేరాలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆటో డ్రైవర్లు యజమానులు కూడా సహకారం తీసుకునే విధంగా వారితో మాట్లాడటం జరిగిందని చెప్పారు. అలా అని ట్రాఫిక్కు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, దీనికి ఎంతెంత ఫైన్ వేస్తామన్నది కూడా వారికి చెప్పడం జరిగిందని చెప్పారు. మున్సిపల్ పరిధిలోనూ ఆర్టీసీ డిఎం పరిధిలో ఉన్న సమస్యలను వారితో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కరీముల్లా, ట్రాఫిక్ ఎస్ఐ ఎం బ్రహ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.